ఏపీ లిక్కర్ స్కామ్ లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ అధికారులు హైదరాబాద్ లో విస్తృతంగా తనిఖీలు చేశారు. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆదేశాలతో వరుణ్ చాణక్య కలిసి 12 పెట్టెల్లో 11 కోట్లు దాచినట్లుగా సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్ లో సిట్ అధికారులు తనిఖీలు చేసి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫామ్ హౌస్ తీగల బాలరెడ్డికి చెందిన సులోచన ఫార్మ్స్ పేరుతో ఉన్నట్లుగా గుర్తించారు. A40గా ఉన్న వరుణ్ నిన్నే దుబాయ్ నుంచి వచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. ప్రశ్నించగా ఫామ్ హౌస్ లో 11 కోట్లు దాచినట్లు చెప్పాడు. ఏపీ లిక్కర్ స్కామ్ లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, శంషాబాద్ పరిధిలోని కాచారంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ వద్ద ఉన్నాం. ఈ ఫామ్ హౌస్లోనే నిన్న ఏపీ సిట్ అధికారులు 12 పెట్టెల్లో ఉన్నటువంటి 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నిన్న సాయంత్రం వచ్చినటువంటి జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీలో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. ఏపీ సిట్ అధికారులు తెల్లవారుజాము వరకు ఇదే ఫామ్ హౌస్లో సోదాలు నిర్వహించారు. ఫామ్ హౌస్ లోపల కొన్ని బస్తాల మధ్య కొన్ని పెట్టెలను ఉంచారు. ఆ పెట్టెల్లో ఉన్నటువంటి నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం లెక్క చూడగా 11 కోట్ల రూపాయలుగా తేలింది. మొత్తం వాటిని 12 బాక్సుల్లో ఉంచినట్లుగా తెలిపారు. అయితే దుబాయ్ నుంచి వస్తున్నటువంటి టైంలోనే వరుణ్ అనేటటువంటి వ్యక్తిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ స్కామ్తో వరుణ్ అనే వ్యక్తికి కూడా సంబంధం ఉంది. తను ఈ లిక్కర్ స్కామ్లో A40గా కూడా ఉన్నాడు. అయితే వరుణ్ చాణక్య ఇద్దరు కలిసి ఇక్కడ డబ్బులను దాచిపెట్టినట్లుగా వరుణే స్వయంగా సిట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. తను ఇచ్చినటువంటి సమాచారం మేరకే సిట్ అధికారులు ఇక్కడ రైడ్ చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అయితే A1గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఇక్కడ డబ్బులను దాచిపెట్టినట్లుగా కూడా వరుణ్ సిట్ అధికారులకు చెప్పాడు. ఇది ఒక్క ఫామ్ హౌసే కాకుండా హైదరాబాద్లో కూడా ఇంకెక్కడైనా డబ్బులను దాచి ఉంచారా పెద్ద మొత్తంలో? ఒక సిటీ శివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లోనే 11 కోట్ల రూపాయలను దాచి ఉంచారంటే సిటీలో ఉన్నటువంటి ఎక్కడైనా ఫ్లాట్లను అద్దెకు తీసుకోవడం, దాంట్లో ఏమైనా డబ్బులను ఉంచారా, లేకపోతే పెద్ద మొత్తంలో ఉన్నటువంటి డబ్బులను హవాలా మార్గంలో ఎక్కడికైనా తరలించారా అనే దానిపైన కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్తో హైదరాబాద్కు కూడా ముడిపడి ఉంది. హైదరాబాద్లో 2 రోజుల క్రితమే పలు చోట్ల కూడా సోదాలు నిర్వహించారు ఏపీ సిట్ అధికారులు. భారతి సిమెంట్స్లో జరిగినటువంటి రైడ్స్ కూడా చూసాం. సో హైదరాబాద్లోనే ఇంకెక్కడైనా డబ్బులను దాచి ఉంచారా, లేకపోతే హవాలా మార్గంలో హైదరాబాద్లో ఉన్నటువంటి హవాలా వ్యాపారస్తుల ద్వారా కూడా డబ్బులను ఏమైనా మళ్లించారనే దానిపైన కూడా సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఫామ్ హౌస్ కూడా కాచారం విలేజ్లో సులోచన అగ్రి ఫార్మ్స్ అనే పేరు పైన ఉంది. ఇది తీగల బాలరెడ్డికి సంబంధించినట్టుగా తన పేరు పైన ఉన్నట్లుగా అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. సో వాటికి అంటే వరుణ్ కానీ లేకపోతే ఎవరైతే దాచి ఉంచినటువంటి వ్యక్తి కళ్యాణ్ ఉన్నారో వాళ్ళతో పాటు A1గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి వీళ్లకు తీగల బాలరెడ్డికి ఏమైనా సంబంధం ఉందా అనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. తీగల బాలరెడ్డికి సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్ని ఎవరైనా లీజుకు తీసుకున్నారా, లేకపోతే లీజుకు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు, ఈ ఫామ్ హౌస్లోనే ఎందుకు డబ్బులు దాచి ఉంచాల్సి వచ్చిందనే దానిపైన కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వరుణ్ హైదరాబాద్కు చేరుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికైనా పారిపోవాలనుకున్నాడా, లేకపోతే హైదరాబాద్లో తలదాచుకునే ఉద్దేశంతోనే దుబాయ్ నుంచి వచ్చాడనే దానిపైన కూడా సిట్ అధికారులు అప్పటికే ఆరా తీసి ఉంచారు. హైదరాబాద్కు చేరుకున్న వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. వరుణ్ను విచారించినటువంటి అధికారులు వరుణ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఇక్కడ ఫామ్ హౌస్లో రైడ్ చేసి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఒక ఫామ్ హౌస్లోనే పెద్ద మొత్తంలో ఏకంగా 11 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ నమోదైంది. తెల్లవారుజాము వరకు రైడ్స్ నిర్వహించి వరుణ్ను కూడా తీసుకొని వెళ్లారు ఏపీకి. స్వాధీనం చేసుకున్నటువంటి డబ్బును కూడా ఏపీకి తరలించారు. శ్రావణి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.